హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 29. ఇక 'నిక్కీస్ రొమాన్స్' ఈ ఎపిసోడ్ చాలా రొమాంటిక్‌గా ఉంటుందండి. ముందే చెప్తున్నా, నచ్చలేనోళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి. ఇక కార్‌ను కోపంగా విల్లాలోకి తీసుకొచ్చాడు. పార్టీకోలో పార్క్ చేశాడు. కారు దిగి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు. అతని వెనకే దిగులుగా భయంగా దిగింది నిఖిత. అతను కోపంగా చూస్తూ వెళ్ళిపోగానే గుండె కడుపులోకి జారింది. వామ్మో! ఈ రౌడీ చేతుల్లో ఏమవుతాను? ఛ! చిరంజీవి అన్నతో చెప్పినా బాగుంటుంది. నో నో వద్దులే. తాళి కట్టలేదు కానీ రొమాన్స్ చేస్తున్నాడు. ఈడియట్ అని బాస్ మీద కేసు పెడతాడు. వద్దులే నేనే ఓర్చుకుంటాను అని అనుకుని చిన్నగా బిక్కు బిక్కుమంటూ హాల్లోకి వెళ్ళింది. పనిమనిషి ఎదురుగా వచ్చి సార్ కాఫీ తెమ్మన్నారమ్మా అని నిఖితకి 2 కప్పులు ఇచ్చింది. ఆయనే 2 కప్పులు తాగుతారా అని అనుకుంటూ ఆ ట్రేని తీసుకుని తన బ్యాగ్ ఇంకో సైడ్‌కంటూ పట్టుకుని ఒక చేత్తో చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ తమ బెడ్‌రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేసింది. అందుకే నువ్వు తింగరి అనేది. ఇక చాలా సీరియస్‌గా ఆమెని చూశాడు. దెబ్బకు జడుసుకుంది. కొత్తవాళ్ళు తెలియని వాళ్ళైతే డోర్ లాక్ చేసినా అర్థముండేది. నువ్వెందుకు డోర్ లాక్ చేస్తున్నావు అన్నట్లు ఆ చూపుకు అర్థం. గప్చిప్‌గా వచ్చి కప్‌ని ఇచ్చి తన సోఫా దగ్గర బ్యాగ్‌ని పడేసి నిలబడి అతని వైపు చూస్తుంది నిఖిత. ఆమె ముఖం చూసి ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా అని కసిరాడు నిఖిల్. చప్పున సోఫాలో పడి రిలాక్స్ అయింది. అయినా ఈయనేంటి ఎప్పుడు చూసినా కారం తిన్న కాకిలా కావు కావుమని అంటాడు. లోపలే తిట్టుకుని అలానే వాలింది బెడ్‌పై నిఖిత. ఏయ్ నిఖిత, కాఫీ కూల్ అవుతుంది. ఏంటి సార్ అయితే వేడి చేసి తీసుకురానా అని అన్నది. ఏయ్ నాకేం అక్కర్లొద్దు తమరు తాగరా? అది సార్ నేను బయటికెళ్ళి తాగేసి వస్తాను అని అతని వైపు చూసింది. ఆ లుక్కు జడుచుకుని వేగంగా వచ్చి కాఫీ అందుకుని తాగేసి నాలిక కాల్చుకుంది బేబీ. హేయ్ నోరు కాలుతుంది అని అరిచాడు నిఖిల్ కన్సల్ట్‌గా. కానీ అది కూడా బెదిరింపులాగానే అనిపించింది ఆమెకు. చిన్నగా నాలుకను బయటికి తీసి ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటుంది. ఆమె వైపే చూసి ముద్దుగా అనిపించి ఆమె కాఫీ తాగడం పూర్తి కాగానే వచ్చి ఇద్దరు లిప్స్‌ను కలిపాడు. అనుకోని ఈ పరిణామానికి బేబీ ఒక్కసారిగా బిత్తరపోయింది. సార్ సార్ అని కష్టంగా అంటుంది. బయటకు వచ్చిన ఆమె నాలుకను తన నాలుకతో ఒక్కసారిగా ముడివేశాడు. తేనెలూరే పెదవులు తీయందనానికి గుండె తుమ్మెదలా జుర్రుతున్నాడు నిఖిల్. అతని చేతులు ఆమె నడుం మడతలను సవరిస్తూ ఉంది. ఇంకో చేత్తో ఆమె చెవి వెనుక గట్టిగా పట్టుకున్నాడు. ఆమె మనసు తన వశం అవుతుంది. కష్టంగా ఫీలింగ్స్‌ను అణచుకుంది నిఖిత. 10 నిమిషాలైనా విడవని అతని ఉడుంపట్టు నుంచి బయటకు రాలేకపోయింది. అప్రయత్నంగా ఆమె చేతులు అతని గుండెలను తడుముతున్నాయి. తెలియకుండానే అతని షర్ట్ బటన్స్ విప్పింది నిఖిత. అతన్ని గట్టిగా గుండెల మీద మెత్తని చేతులతో తడుముతూ ఉంటే అతనికి ఒంట్లో 1000 వోల్టుల కరెంటు పుట్టింది. ఇద్దరూ తెలియకుండానే పోటీ పడ్డారు. నిఖితలో దాగిన ఏదో ఫీలింగ్ ఒక్కసారిగా బయటపడింది. అప్పటికే ఇద్దరి ఊపిరి భారంగా మారింది. కష్టంగా 2 జతల పెదవులు సయ్యట విడిపోతుంది. ఆమెలో రగులుతున్న మంటను చల్లార్చుతూ అతని తలని ఆమె ఎదకేసి అదుముకుంది. అదురుతున్న ఆమె ఎద పొంగులను గట్టిగా స్పృశిస్తూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు నిఖిల్ ఊపిరాడకుండా. ఆమె ఎద మీద చీర కొంగు ఎప్పుడో తొలగిపోయింది. ఇద్దరూ కోరికల కొలిమిలో కాలుతూ ఉన్నారు. నిఖిత తన సెన్స్‌ను ఎప్పుడో కోల్పోయింది. సరిగ్గా అదే టైంకు పొలోమని నిఖిల్‌కు కాల్ వచ్చింది. దెబ్బకు తేరుకుని ఆమెను వదిలి ఒక్కసారిగా గట్టిగా పెదవులకు కిస్ చేసి ఫోన్ చూసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు నిఖిల్. అతను వెళ్ళగానే ఊపిరి గట్టిగా తీసుకుని వాష్‌రూమ్‌లోకి పరిగెత్తింది. అలానే స్టూల్ మీద కూర్చుని తడుస్తుంది. ఆమె గుండె ఇంకా అదురుతుంది. నిఖిల్ తనను తడమడం గుర్తు చేసుకుంటుంది. అతని ప్రెజెన్స్ ఇంకా ఆమెను విడవలేదు. తన ఒళ్ళు తడుపుకుంటుంది. ఏదో తీయని కోరిక కలిగింది. నాలో కోరికలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యంగా అనుకుంది. ఫోన్ మాట్లాడి వచ్చిన నిఖిల్ బేబీ ఇంకా రాలేదే అని డోర్ దబదబా బాదుతున్నాడు. ఏయ్ నిఖిత, లోపల నిద్రపోయావా? లేదు సార్ వచ్చేస్తున్నాను అని కంగారుగా వచ్చి తడి చీరతోనే డోర్ ఓపెన్ చేసింది. ఆ చీర చెంగు తన కాళ్ళకు పడి నిఖిల్‌కు తగిలింది.
లేలేత తేనెలూరే పెదాలు మెరుస్తూ వచ్చి నగనగమండే నిప్పు కనుక మీద పడ్డాయి. ఇక బాబుని కంట్రోల్ లేదు. ఇక షర్ట్ తీసి ఓన్లీ ప్యాంట్ మీదనే ఉన్నాడు. పాప అడ్డుతెరలు తొలగించింది. వచ్చి ఒక్కసారిగా గుద్దుకుంది. ఇక రైలు బండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆగుతుందా చెప్పండి? దూసుకుపోతుంది కదా. ఇక మన బాబు ఒక్క నిమిషం లేట్ చేయకుండా డైరెక్ట్గా బేబీని తడి చీరతోనే భుజాన వేసుకుని బెడ్ వరకు తీసుకుని వచ్చాడు. ఆమెను బెడ్ మీద పడేసి అతను కూడా తన మీదకు చేరిపోయాడు. ఇక కట్ చేస్తే ఉదయపూర్ ప్యాలెస్లో చాలా అందంగా ఉన్న ఆమెను చూసి మనసు అదుపు తప్పింది. ఆమెను పొందలేని జన్మ వ్యర్థం అన్నట్లుగా ఉంది. ఆమెను చూస్తూ రెప్ప వేయటం మరిచాడు. అతను కూడా ఫుల్గా మత్తులో ఉండడంతో ఆమె రతీదేవిలా పడుకున్న బెడ్ మీద కూర్చుని ఉంది. ఆమె పెదవులకు అంటుకున్న గులాబీ రేకుల్ని తన చేతి వేళ్లతో నెమ్మదిగా చెరిపాడు. తను చాలా అందంగా మత్తుగా మూలిగింది. ఆమెను మరోసారి మత్తుగా కొరికాడు అతను. ముఖం మాత్రం చాలా బాగుంది. కళ్ళకు కాటుక పెట్టి ఎర్రని స్ట్రాబెర్రీ పండులాంటి పెదాలకు ఎర్రగా మొత్తుగా లిప్స్టిక్ అద్దుకుంది. పెదవి కింద చిన్న నల్లని పుట్టుమచ్చతో అందంగా ఉంది. మెడ నుంచి కాళ్ళ వరకు పింక్ కలర్లో మెరుస్తున్న గులాబీ పూలు. కాళ్ళు మాత్రం తెల్లగా నెయ్యిలకు ఎర్రటి నెయిల్ పాలిష్ చేసి సుధారంగా ఉన్నాయి. సడన్గా ఒక కాలును పైకి లేపింది ఆమె. పింక్ రోజ్ పూల నుంచి పైకి తెచ్చిన ఆమె తెల్లటి కాళ్ళని చూసి నోట్లో తడారింది అతనికి. గుటకలు మింగుతూ చూస్తున్నాడు ఆమె వైపు. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె థైస్ మీద వేశాడు. తలను పక్కకు తిప్పుకున్నాడు. మత్తుగా మధురంగా అతనిలో కోరిక పెంచేలా మూలిగింది తను. ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరిలో ఒకరు మళ్ళా కలుస్తున్నారు. తెల్లవారింది. కష్టంగా చాలా మత్తుగా ఉన్న ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఉండి చాలా గాఢంగా హత్తుకున్నారు. కష్టంగా చాలా మగతగా నిద్రలేచాడు అర్జున్ దత్త. అతని మీద అందంగా నగ్నంగా ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. బలవంతంగా ఆమెను లేపి చీకటిగా ఉన్న రూమ్ని చూసి లైట్లు ఆన్ చేశాడు. ఇక ఒక్కసారిగా ఆమెను చూసి గుండె ఆగినట్లయింది అర్జున్ దత్తాకి. ఇక ఆమె ఎవరో అర్థమై చందు తనతో నేనెలా అని అసహనంగా తల పట్టుకున్నాడు. చందు అసలు లేచేలా లేదు. రాత్రి ఎవరో నన్ను ట్రాప్ చేసి ఇలా చందనతో కలిసేలా చేశారు అని అనుకుని కొద్దిసేపు ఆలోచించి తప్పుని ఓర్పుగా చేసుకుందామని అనుకుని చందనాన్ని లేపబోయాడు. మళ్ళీ వద్దులే మా డాడీ నేను అని బిల్డప్ ఇచ్చింది అని తిట్టుకుంటూ చాలా ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమెకు టవల్ చుట్టాడు. అతను కూడా ఫ్రెష్ అవుదాం అనుకునేలోపు చందన లేచింది. మరేం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఇక నిక్కీ రొమాన్సు. డోర్ ఓపెన్ చేసింది. ఆ స్పీడ్ మీద వచ్చి నిఖిల్ను ఒక్కసారిగా గుద్దుకుంది నిఖిత. ఎవర్రా తాటి చెట్ల డోర్కి అడ్డంగా ఉంది అని తల రుద్దుకుంటూ నిఖిల్ని చూసింది. ఆమెనే చూస్తున్నాడు. ఉలిక్కిపడింది పొట్టు వంకాయ్. తన నడుం పసుపు పచ్చటి నడుం అందంగా మెరుస్తుంది. ఇక నాభి ముత్యంలా ఉంది. అతని మనసు కంట్రోల్ తప్పింది. శరీరం ఆమెను తాకకుంటే ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు ఉంది అతనికి. ఆమెను గట్టిగా కిస్ చేశాడు. అలానే ఎత్తుకుని బెడ్ మీదకు చేర్చాడు. అతను ఆమె మీదకు చేరాడు. అతను ఆమెను అణువణువున స్పృశిస్తూ ఉంటే పులకించింది ఆమె. తన్మయత్వంలో అతన్ని తనకేసి గట్టిగా అదుముకుంది నిఖిత. ఇద్దరి దేహంలో అగ్ని రాజుకుంది. ఇక ఇద్దరికీ అడ్డుగా ఉన్న వస్త్రాలు ఎప్పుడో పక్కకి వెళ్ళాయి. ఆమె మెడ వంపుల్లో ముద్దు పెట్టాడు. ఆమె కూడా అతని చర్యకు ప్రతిచర్యగా అతని బియర్డ్ మీద ముద్దు పెట్టుకుంది. అతన్ని గుండెల మీద వెంట్రుకలను వేలుతో చుడుతుంది. ఆమె చేష్టలకు అతనికి ఇంకా హాయిగా ఉంది. ఆమె ఎందుకు అతనికి సహకరిస్తుందో అతనికే తెలియదు కానీ ఆమె అలా చేయటం చాలా నచ్చింది. ఆమె మెడ భాగంలో లీక్ చేశాడు. ఆమె కూడా అతన్ని మెడ వంపుల్లో బైట్ చేసింది. నవ్వాడు నిఖిల్. నుదుటున ఎర్రటి సింధూరం తడిచి రెండు కనుబొమ్మల మధ్యలో ఎర్రగా ఉంది. ఇంకా అందంగా కనిపిస్తుంది నిఖిత. అక్కడ అతని పెదవులు తాకించాడు. తియ్యగా మూలిగింది. అతని పెదవులు ఇంకాస్త సాగాయి. అతని నవ్వుకు సిగ్గు ముంచుకొచ్చింది. మూతి ముడిచి పక్కకు చూసింది. ఏయ్ నిక్కీ, లుక్ ఎట్ మీ అని చెంపను తాకాడు. అతన్ని చూస్తుంది కానీ రెప్పలు వాల్చేస్తుంది. నవ్వుతూ మరొకసారి ఆమె పెదవులను గాఢంగా చుంబించాడు.
అలాగే నాలుకతో లీక్ చేస్తూ నాభి వద్దకు చేరి అక్కడ చక్కిలి గిలిగింతలు పెట్టాడు. చివరికి ఆమె దేహం అంతా తడిమి బలంగా ఆమెలోకి ప్రవేశించాడు. నొప్పి కలిగినా ఓర్చుకుంది. బట్ ఈరోజు అతను హార్ష్గా బిహేవ్ చేయలేదు. ఆమెను ప్రేమగా చూస్తూ ప్రణయ మధుర కలయిక యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. తీయగా మూలిగింది నిఖిత. ఇక ఆమె మూలుగులు నిఖిల్‌కి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించాయి. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.